హాయ్ అండి. ఇప్పుడు వచ్చింది కార్తీక మాసం కదా. ఇంకా ప్రతి సోమవారం అయితే మనం గుడికి వెళ్ళి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాము. మంచి విశేషమైన రోజుల్లో కూడాను వెళ్ళి దీపాలు వెలిగిస్తుంటాం కదా. అయితే ఈ నెయ్యి దీపాలు అయితే చాలా బాగా పనికొచ్చిందండి. నెయ్యిని కరిగించుకొని ఇలాంటి మౌల్డ్ కనుక ఉంటే అందులోని ఒత్తులు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది కదా. ఆ తర్వాత దీన్ని మనం విడిగా తీసుకొని బాక్స్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒత్తులు అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ తర్వాత నేను రవ దోశ అయితే చేశాను. చాలా క్రిస్పీగా తక్కువ ఒకే ఒక్క బియ్యం పిండి గోధుమ నూకతో అయితే ఈ రవ దోశ అయితే చేశానండి. చాలా క్రిస్పీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు ఈ వీడియో ఇంకో రోజు అప్లోడ్ చేస్తానండి. సూపర్గా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఆ తర్వాత దీంతోపాటు ఉదయం చేసిన కొబ్బరి చట్నీ. ఇప్పుడు ఎలాగా ఉల్లిపాయలు అవి తినాం కదా కార్తీక మాసంలోని. నేనైతే ఖచ్చితంగా సోమవారం ఏకాదశి ఇలాంటి టైంలో అయితే ఉల్లిపాయ అసలు తిన్ను. అందుకోసం టమోటా చట్నీ చేశాను. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా టమోటా ఎండుమిరపకాయని బాగా వేయించుకొని ఇందులో చింతపండు, ధనియాలు, చిన్న ముక్క అల్లం, వేపిన పప్పు, ఇప్పుడు వేయించుకున్న టమోటా ఎండుమిరపకాయల పేస్ట్ ఉంది కదా ముక్కలు, వాటిని కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకున్నాను. చాలా బాగుంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కూడా టమాటా చట్నీ చాలా రుచిగా ఉంది, టేస్ట్గా కూడా ఉంది. దీంతోపాటు మంచి స్మూత్గా ఉండి ఇడ్లీలు అయితే చేశాను. ఈ రోజుకి మా బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా బాగుంది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో నచ్చితే కనుక చూడండి ఎంత బాగున్నాయో.